ఆశ్చర్యమో ఇదేం పోయే కాలమో నాకు అర్థం కాలేదు. కానీ ప్రభుత్వాలే బంధులకు పిలుపునిస్తున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ లేకపోతే సమస్యల మీద పోరాటం చేస్తున్న వ్యక్తులు కానీ శక్తులు కానీ వ్యవస్థలు కానీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బంధులకు పిలుపునిచ్చేటోళ్ళు. ఆ బంధులను విఫలం చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేసేటివి. కానీ దురదృష్టవశాత్తు ఉద్యమ పార్టీ అని చెప్పుకోబడే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంధుల మీద బంధులు ప్రభుత్వాలే పిలుపులను ఇస్తున్నాయి. ఎక్కడైనా ప్రజలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన ప్రభుత్వమే ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా బంధులకు పిలుపునివ్వడం అనేది ఇది అనాగరిక చర్య. ఇలాంటి అనాగరిక చర్యకు ఎవ్వరు కూడా మద్దతు పలకరు. అయితే ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్నది ఏందయ్యా అంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ద్వారా 35,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 లక్షల ఎకరాల ఆయకట్టును దాదాపుగా 7.5 లక్షలు మహబూబ్ నగర్ జిల్లాలో, 2 లక్షల చిల్లర రంగారెడ్డి జిల్లాలో, మిగతాది నల్గొండ జిల్లాలో 10 లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా హైదరాబాదుకు 20 టీఎంసీల సాగునీటిని కేటాయిస్తాం, తాగునీటిని హైదరాబాద్కి ఇస్తాం. హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలకు మేము ఈ ప్రాజెక్టును చేపట్టి ఇది ముందుకు తీసుకెళ్ళడానికి మేము నిర్ణయం తీసుకున్నామన్నారు. దానికి సంబంధించిన జీవో జూన్ 10 రోజు ఈ జీవో 105ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ 35,200 కోట్ల రూపాయలకు ప్రభుత్వం మంజూరునివ్వడం జరిగింది. ఈ జీవో జూన్ 10 రోజు అంటే పోయిన నెల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ జీవోకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు. ఈ ప్రాజెక్టును అదేవిధంగా నక్కలగండి ప్రాజెక్టును పక్కన పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిండని చెప్పి హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతూ ఈరోజు బంద్కు పిలుపునిచ్చింది. అయితే ఇక్కడ జూన్ 11 30 రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఈ లేఖలో ఉన్న సారాంశం ఏందయ్యా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం అదేవిధంగా నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రభుత్వం చేపట్టాలని టెండర్లు పిలిచి ముందుకు సాగాలని నిధులు మంజూరు చేసినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్స్ వేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఏ ప్రాజెక్టును ప్రారంభించాలన్నా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తీసుకొని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు డిపిఆర్ను డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టును అక్కడ సబ్మిట్ చేసి ఇరు రాష్ట్రాల అభిప్రాయం తీసుకున్న తర్వాత ప్రాజెక్టులను చేపట్టాలని చెప్పి 2014 పునర్విభజన చట్టం ప్రకారం చట్టంలో ఈ విధంగా ఉన్నది పునర్విభజన బిల్లులో. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి సిడబ్ల్యూసి కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ తెలంగాణ ప్రభుత్వం ఏమైనా తెలియజెప్పిందా? వీటికి సంబంధించిన డిపిఆర్లు ఉంటే మాకు ఇవ్వండి, ప్రాజెక్టులు చేపడుతున్నారు కాబట్టి దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి ఆ బాధ్యతను మీరు నెరవేర్చండి అని మాత్రమే లేఖ రాయడం జరిగింది. ఎక్కడే కానీ పాలమూరు ఎత్తిపోతల నక్కలగండిని చేపట్టొద్దు, ఈ ప్రాజెక్టులను ఆపమని ఎక్కడే కానీ లేఖలో లేదు. పాత్రికేయ మిత్రులు ఈ లేఖ అంతా చదువుకోవచ్చు, అందరు పాత్రికేయ మిత్రులు కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది. ఈ లేఖలో ఉన్న సారాంశం ఏందయ్యా అంటే పునర్విభజన చట్ట ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కృష్ణా రివర్ బోర్డు మీద కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందస్తు అనుమతి తీసుకొని ప్రాజెక్టులు చేపట్టాలని నిబంధనలు ఈ పునర్విభజన చట్టాన్ని పులి స్టాపులు కామాలతో సహా కేసీఆర్ గారే పరిశీలించి రాసి చట్టం చేపించిన తెలంగాణ సాధించిన కేసీఆరే చెప్పుకుంటున్నాడు. అలా కేసీఆర్ రాసిచ్చిన
పునర్విభజన చట్టంలో ఎక్కడైనా కానీ పాలమూరు రంగారెడ్డి జిల్లాల ఎత్తిపోతల పథకం గురించి ఎక్కడైనా చర్చ జరిగిందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏమడుగుతున్నది అంటే, మీరు చేపట్టబోయే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పారా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్తే మాకు కూడా ఒక డిపిఆర్ కాపీ ఇవ్వండి అని మాత్రమే అడగడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా వాళ్ళకి అనుమానాలు ఉన్నప్పుడు నివృత్తి చేసుకోవడం అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పునర్విభజన చట్టంలో జరిగిన నష్టాల మీద పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి సవరణలు తెచ్చుకొని వివరణలు తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. ఈ లేఖలో ఉన్న సారాంశం అది. ఇది జూన్ 11 రోజు జరిగింది. జూన్ 18, 19 కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్, అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండు ఢిల్లీలో కూర్చొని ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ ప్రతినిధులను, అధికారులను, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారు, కేంద్రం అడిషనల్ సెక్రటరీ అమర్జిత్ సింగ్ నాయక్ వారి సమక్షంలో 18, 19 జూన్ రోజు సుదీర్ఘంగా 48 గంటల పాటు చర్చలు చేసి ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం రాసుకున్నారు. కృష్ణా బేసిన్లో 811 టీఎంసీల నీటి కేటాయింపులు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కేటాయింపులు జరిగినాయి. ఈ 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటుంది. 299 టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటుంది. ఇవి వాడుకోవడమే కాదు, ఈ మధ్యలో హరీష్ రావు గారు మాట్లాడుతున్నాడు, ఆయన అంత పొడుగునా ఇంత పొడుగునా ఆయన ఏది మాట్లాడినా అందంగా ఉండదు, తాగనిక నిలియొద్దు, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా బతుకుతారు అని సన్నాసి మాటలు మాట్లాడుతుంది. ఇందులో స్పష్టంగా ఇదే లేఖలో 9వ అంశంలో ఏం రాసిందా అంటే, ఈ శ్రీశైలం నాగార్జున సాగర్లో ఏవైతే నీళ్లు అందుబాటులో ఉన్నాయో మొట్టమొదట హైదరాబాదు, సికింద్రాబాదు ప్రజలకు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు తాగడానికి నీటి కేటాయింపులు ఇచ్చిన తర్వాతనే మిగతా వ్యవసాయాన్ని కానీ మిగతా వాటికి కానీ వినియోగించుకోవాలని చెప్పి జూన్ 18, 19 రోజు ఏదైతే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం సమక్షంలో ఒప్పందాలు రాసుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన ఆదిత్యనాథ్ దాస్ గారు సంతకం పెట్టిన మినిట్స్ ఇవి. అంటే ఎక్కడే కానీ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ శ్రీశైలంలో నాగార్జున సాగర్లో అందుబాటులో ఉన్న నీటిని మొదట తాగడానికి కేటాయించాలని చెప్పి స్పష్టంగా ఇందులో 9వ అంశంలో రాసుకోవడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఇంత విస్పష్టంగా తెలంగాణ ప్రజలకు తాగునీటి విషయంలో కానీ సాగునీటి విషయంలో కానీ సహకరించి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాడుకోవడానికి ఒప్పందం సంతకం పెట్టడమే కాకుండా హైదరాబాదు ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎన్ని నీళ్ళు అవసరమైతే అన్ని వాడుకున్న తర్వాతనే వ్యవసాయానికి వాడుకుందామని చెప్పి ఈ లేఖ సారాంశం ఈ మినిట్స్లో సంతకాలు పెట్టారు. ఇది తప్పంటాడా హరీష్ రావు గారు? అంటే ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల దృష్టి మరల్చి ఈరోజు ప్రజల మధ్యలో సెంటిమెంట్ను రగల్చి పబ్బం గడుపుకోవాలని చెప్పి మామ అల్లుళ్ళు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు జూన్ 11 రోజు లేఖ రాస్తే జూలై 10 తారీఖు రోజు బంధుకు పిలుపునిచ్చిండు. 30 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బంధుకు పిలిపించిందంటే దీని వెనకాల ఉన్న మర్మం ఏంది, దీని వెనకాల ఉన్న కుట్రేంది, కుతంత్రమేంది, మామ అల్లుల ఉద్దేశం ఏందో తెలంగాణ ప్రజలు, ప్రధానంగా పాలమూరు బిడ్డలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. నువ్వు జూన్ 11 లేఖ రాస్తే జూన్ 18, 19 రోజు కేంద్ర ప్రభుత్వ సమక్షంలో చర్చలు జరిగినప్పుడు మేము ఈ ప్రాజెక్టులు కట్టుకుంటున్నాము, మీరు ఈ లేఖ ఎందుకు రాసిండ్రు, ఈ లేఖను వెనక్కి తీసుకోమని ఎందుకు కేంద్ర ప్రభుత్వం ముందల పంచాయతీ పెట్టలేదు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన తర్వాత వారం రోజుల తర్వాతనే కేంద్రంలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కేవలం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించిన అంశాలే 3 పేజీలల్లా 48 గంటల సుదీర్ఘమైన చర్చలు. అక్కడ పాల్గొన్న ప్రధాన అధికారి గతంలో ఇండియా పాకిస్తాన్కు సంబంధించిన నీళ్లు, సట్లెజ్ నది నీళ్ళ కేటాయింపులకు సంబంధించి కూడా 2 గంటలలో 2 దేశాల పంచాయతీ తెంచిన నేను
మీ రెండు రాష్ట్రాల మధ్యలో పంచాయతీ దించడానికి 48 గంటలు పట్టింది. అయినా సంతోషం, 48 గంటలలో నన్ను మీ సమస్యకు పరిష్కారం చూపించగలిగిన అని చెప్పి అక్కడ ఉన్న అధికారి అధికారికంగా చెప్పడం జరిగింది. సో 48 గంటల సుదీర్ఘమైన చర్చలలో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ గురించి తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించిందా? ఆ రోజు ప్రస్తావించని లేఖ గురించి 30 రోజుల తర్వాత పాలమూరు జిల్లాను బంద్కు పిలిపించిండ్రంటే ఇందులో మామ అల్లుల కుట్ర ఏమున్నదో, ఇందులో వారి స్వార్థ ప్రయోజనం ఏమున్నదో పాలమూరు బిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారంటే, ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు పాలమూరు జిల్లా బంద్ ఒక్కటే అని, ఈరోజు ఈ ప్రాజెక్టులో ప్రయోజనం పొందేది పాలమూరే కావుట రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాదు 4 జిల్లాలు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందుతున్నాయి. ఇవాళ బంద్ మాత్రం ఒక పాలమూరులోనే పిలిచారు. అంటే రంగారెడ్డి జిల్లాకు, నల్గొండ జిల్లాకు, హైదరాబాద్కు నష్టం జరిగినా పర్వాలేదా? ప్రయోజనాలు పొందే 4 జిల్లాలలో ఎందుకు బంద్కు పిలిపించలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు హరీష్ రావు గారు రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్లో కూడా బంద్ పాటించాలని ఎందుకు ప్రజలకు విజ్ఞప్తి చేయలేదు? ఒక్క పాలమూరు జిల్లాను బంద్ పెడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ప్రభుత్వంలో ఉన్న మీరు తెలంగాణ ప్రజలను నిర్బంధిస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. బస్సు డిపో మేనేజర్లకు ఇదే మంత్రులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు డిపో మేనేజర్లకు ఫోన్లు చేసి మీరు బస్సులు బయటికి తీయొద్దు, గేట్లు తాళాలు వేసుకొని పెట్టుకోండి అని చెప్పి రవాణా శాఖ మంత్రులు ఒత్తిడి చేస్తే పేద ప్రజల ప్రయాణ సౌకర్యాలు కల్పించే ఎర్ర బస్సు ఈరోజు మూగబోయింది. బస్ డిపోల ముందల ఓ 10-15 మంది చిల్లరగాళ్ళను, చిల్లర మల్లరగాళ్ళను, ఊర్ల మీద ఉండే ఆవారగాళ్ళను తీసుకెళ్లి బస్ డిపో ముందల కూసబెట్టి మేము బంద్ పాటించినాం, సంపూర్ణమైన మద్దతు మాకు దక్కిందని చెప్పి ఈరోజు ప్రగల్భాలు పలుకుంటున్నారు. నేను అడుగుతున్నా, నిజంగానే హరీష్ రావు గారికి ఈ ప్రాజెక్టు పట్ల, వలసలు పోయే పాలమూరు కూలీల పట్ల, ఎడారిగా మారిన ఈ జిల్లా పట్ల, ఈ జిల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలా నిజంగానే హరీష్ రావు గారు ఉంటే, హరీష్ రావు గారు ఒక అడుగు ముందుకేసి పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అవసరమైతే తన ఆత్మార్పణం చేసుకొని ఈ ప్రాజెక్టును సాధిస్తే మేము అభినందించుండేవాళ్ళం. ఒకవేళ ఈ ప్రాజెక్టు సాధనలో హరీష్ రావు గారు ఒకవేళ అమరుడైతే గడియారం చౌరస్తలో నిలువెత్తు హరీష్ రావు గారు విగ్రహం నా ఖర్చులతో పెట్టిస్తా. ఎందుకంటే నా సహచర శాసనసభ్యుడు కదా, నా జిల్లా ప్రజల తాహార్తిని తీర్చడానికి, ఎడారుగా మారిన నా జిల్లాను బాగు చేయడానికి, వలసలు పోతున్న లక్షల మంది పాలమూరు కూలీల బతుకులను బాగు చేయడానికి హరీష్ రావు గారు ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ బలిదానాన్ని గుర్తించాల్సిన బాధ్యత సహచర శాసనసభ్యుడిగా నా మీద ఉన్నది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన జీతంలోకి వెళ్ళి నిధులను కేటాయించి గడియారం చౌరస్తాలో మహబూబ్నగర్లో హరీష్ రావు గారి విగ్రహాన్ని పెట్టించి ప్రతి సంవత్సరం ఆ విగ్రహానికి దండేపించే బాధ్యత నాది, మా కార్యకర్తలు. నిజంగానే ఒకవేళ ఆయన ప్రజల పట్ల ప్రేమనే ఉంటే పేద ప్రజలకు ఇబ్బంది కలిగే బంధులు కాదు, త్యాగం చేయడానికి ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ముందల పోరాటం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవేళ అక్రమంగా ఈ ప్రాజెక్టులను ఆపితే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలి. అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టుకోవాలి, ప్రజా సంఘాలను కూడగట్టుకోవాలి, ప్రభుత్వాల మీద పోరాటం చేయాలి. కానీ చిల్లర మల్లర ప్రయత్నాలు చేసి సెంటిమెంటును రగల్చి ఏదో రాజకీయ ప్రయోజనం పొందాలని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నకారులకు అన్నిటికీ కారణం జూలై 4 తారీఖు రోజు ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయో తెలంగాణ రాష్ట్రంలో 9 ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే ప్రభుత్వం 9 ఎంపీటీసీలకు పోటీ చేస్తే 4 మాత్రమే గెలిచింది టీఆర్ఎస్. తెలుగుదేశం పార్టీ 6 ఎంపీటీసీలకు పోటీ చేస్తే 4 ఎంపీటీసీలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 1 గెలిచింది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 2 ఎంపీపీలకు పోటీ జరిగితే 1 ఎంపీపీ మా పార్టీ గెలిస్తే ఇంకొక ఎంపీపీ వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. ఆదిలాబాద్ జిల్లాలో కోవలక్ష్మి అని చెప్పి ఆ శాసనసభ్యురాలు గతంలో సర్పంచ్గా ఉండి ఎమ్మెల్యే అయిన తర్వాత శాసనసభకు రాజీనామా చేస్తే ఆ సర్పంచ్కి ఎన్నికలు జరిగిన ఉప ఎన్నికలు. ఇక వరంగల్ జిల్లా ఉద్యమాల గడ్డ,
కేసీఆర్కు అడ్డా అని చెప్పుకునే మేడారం మా అక్క సీతక్క కాన్స్టిట్యున్సీలో సమ్మక్క సారక్క ఎక్కడైతే ఉందో సమ్మక్క సారక్క ఉన్న ప్రాంతంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే ఆ ఎంపీటీసీని కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా సపరేట్గా నిలబడ్డది. అక్కడ ఏ పార్టీ మద్దతు లేకుండా తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్కు అడ్రస్ అని చెప్పుకునే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకునే వరంగల్ జిల్లాలో మేడారంలో తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్ మీద కారు సింబల్కి వేయాలన్నా సైకిల్ సింబల్కి వేయాలన్నా అని సింబల్స్ బ్యాలెట్ పేపర్లో ఉంటే సైకిల్ సింబల్ మీద ఓట్లేసి మేడారం బిడ్డలు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో గెలిపించారు. మీకు తెలుసు కొడంగల్లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో కూడా మాకు వచ్చిన మెజారిటీ అంతా కూడా ఈరోజు టీఆర్ఎస్ ఓట్లు రాలే. 2 మంత్రులు 3 రోజులు ఇక్కడనే పండుకొని లేచి పంచిపెట్టి పోలీసులను పెట్టి పహారాలు కాసి మా కార్యకర్తలను కొడితే నేను కూడా ప్రచారానికి వెళ్ళలే. మా జడ్పీటీసీ బాల్సింగ్ నాయక్ ఒక్కడే ఒంటి చేత్తో ఎంపీటీసీ ఎన్నికలు చేసి మా మెజారిటీ అంతా కూడా టీఆర్ఎస్కు ఓట్లు రాలేదు. ఇక్కడ అంటే మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, షాద్ నగర్లో సర్పంచ్ కావచ్చు, కొడంగల్లో ఎంపీటీసీ కావచ్చు, మిగతా ప్రాంతాలలో కూడా ఎన్నికలు జరిగితే కళ్ళు తిరిగిపోయే టీఆర్ఎస్కు కేసీఆర్కు చక్కెర వచ్చి జ్వరం వచ్చే పరిస్థితుల్లో ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలలో తెలుగుదేశం పార్టీ గెలవడంతో ఈరోజు మామ అల్లులకు ఒకటి అర్థమైపోయింది. పరిపాలన మన వల్ల కాదు, పరిపాలనలో వైఫల్యం చెందినం. ఇక ప్రజల్ని రెచ్చగొట్టి సెంటిమెంటును పెంచి సెంటిమెంట్ ముసుగులో ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని చెప్పి మామ అల్లుల కుట్ర ఫలితమే 10 తారీఖు రోజు పాలమూరు జిల్లా బంద్. ఇక ఇద్దరికి ఇక్కడ జూపల్లి కృష్ణారావు ఒకటి తోడాయన. ఇక ఆయన ఉపన్యాసాలు ఎట్లున్నాయంటే పొంకనాల పోసిగానికంట 3 ఎడ్లంట 36 దొడ్లంట. జూపల్లి కృష్ణారావు వ్యవహారం అట్లుంది. ఆయన ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో తెలియదు. ఆ ప్రభుత్వంలో ఆయనే గత ప్రభుత్వాలని మోసం చేసినాయంటాడు. గత ప్రభుత్వంలో నువ్వే కదా మంత్రివి, ప్రారంభించిన కలువకుర్తి ఎత్తిపోతలు నీ నియోజకవర్గమే కదా, నువ్వే కదా కిరణ్ కుమార్ రెడ్డిని కొల్లాపూర్ తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమకారులు ముందుకొస్తే లాఠీచార్జ్ చేయించి అక్రమ కేసులు పెట్టి కాళ్ళు చేతులు ఇరగొట్టించి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది నువ్వు కాదా? నువ్వు తెలంగాణ ద్రోహి కాదా? ఇవాళ కేసీఆర్ పంచన చేరినంత మాత్రాన, కేసీఆర్ కూటమిలో ఒక చెంచావైనంత మాత్రాన ఇవాళ నువ్వేదో తెలంగాణ ఉద్యమకారుడు అయినవా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నా జూపల్లి కృష్ణారావు. వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ప్రశ్నిస్తారు తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ పోయినరని. తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ పోలే, ఇక్కడనే ఉన్నారు, ప్రజల మధ్య ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద మేము పోరాటం చేస్తున్నాం. అయితే ఈరోజు ప్రధానంగా పాత్రికేయ మిత్రులు కూడా గమనించాలి. గతంలో వైఎస్ఆర్కు ఒక ఆత్మ ఉండేది. ఆ ఆత్మనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలను, సంస్థల్ని, వ్యవస్థల్ని అన్నిటిని కూడా శాసించేది. ఇవాళ ఆత్మ వైఎస్ఆర్ ఆత్మ వచ్చి కేసీఆర్ని ఆవహించింది. కేవీపీ రామచంద్రరావు అనే వైఎస్ఆర్ ఆత్మ ఈరోజు ఈ రాష్ట్ర సర్కారును నడుపుతున్నది. ఈరోజు ఈ రాష్ట్ర సర్కారులో జరుగుతున్న ప్రతి నిర్ణయం, ప్రతి అధికారి బదలాయింపులు, అధికారుల నియామకాలు ఈరోజు కేవీపీ రామచంద్రరావు గారి కనసాగలలో జరుగుతున్నది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి జలగల్లాక కమిషన్లు పీల్చుకొని పిప్పి చేసిన కేవీపీ రామచంద్రరావు ఇవాళ కేసీఆర్ పక్కన చేరి కొత్త ప్రాజెక్టులకు తెరలేపి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు కొట్టడానికి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో తెరలేపిండ్రు. ఈరోజు కేసీఆర్ ఏవైతే ఆయన మేనిఫెస్టోలో వాటర్ గ్రిడ్ లేదు, నిజంగానే అపూర్వమైన పథకం అయితే, కేసీఆర్ గారు అపర బ్రహ్మ అయితే మేనిఫెస్టోలో ఎందుకు వాటర్ గ్రిడ్ పెట్టలేదు? వాటర్ గ్రిడ్ మేనిఫెస్టోలో లేనిది తీసుకొచ్చి కేసీఆర్ బినామీ కంపెనీకి కట్టబెట్టడానికి 40,000 కోట్ల రూపాయల వాటర్ గ్రిడ్లు టెండర్లు పిలిచిండ్రు. ఈరోజు పాత ప్రాజెక్టులు మహబూబ్ నగర్ జిల్లాను చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకొని ఏం చేసిండు అని అడుగుతున్నాడు. కొల్లాపూర్లో ఉన్నాయని అడుగుతున్నాడు, ఆడుండే సిద్దిపేటలో ఉన్నాయని అడుగుతున్నాడు. నేను చెప్తున్నా ఈరోజు నీ దగ్గర రికార్డులు ఉన్నాయి హరీష్ రావు, నీ ఇరిగేషన్ సెక్రటరీలను పిలువు. కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ ఎవరి హాయంలో మొదలుపెట్టినరు, జూరాలను ఎవరు పూర్తి చేసినరు,
ఆర్డిఎస్ మోడర్నైజేషన్ ఎవరు పూర్తి చేసిండ్రు? ఆ రోజు 4 ప్రాజెక్టులు 8,000 కోట్ల రూపాయలు 8 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం ఆనాడు పనులను ప్రారంభిస్తే రాజశేఖర రెడ్డి వచ్చి దాని కమిషన్ల మయం చేసి 10-11 సంవత్సరాలైనా పూర్తి కాకుండా ఈరోజు మా పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు గతంలో పోరాటాలు చేసిండ్రు. వారు ఈ ప్రాజెక్టులలో జరిగిన అవినీతి మీద ఈరోజు స్తంభించిపోయిన ప్రాజెక్టుల యాత్ర పెట్టి ప్రాజెక్టులలో పనులు నిలిచిపోతే ప్రజలకు ఏం నష్టం జరుగుతుందో పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ప్రాజెక్టుల వారీగా తిరిగి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇవాళ 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులలో దాదాపుగా 7,500 కోట్ల రూపాయలు ఖర్చయినాయి. కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్లో 90% పనులు పూర్తయినాయి. దాదాపుగా ఇంకొక 1000 కోట్లు ఖర్చు పెట్టి 10% పనులను పూర్తి చేస్తే ఒక సంవత్సర కాలంలో పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులు మన కళ్ళ ముందలుంటే 1000 కోట్లు ఖర్చు పెట్టి 4 ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పాత ప్రాజెక్టులను పక్కన పెట్టి కొత్త ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం వెనుక ఉన్న మతలబేంది? ఈరోజు నేను హరీష్ రావు గారిని సూటిగా అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం మాకు కావాలి, కానీ 7,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 సంవత్సరాల నుంచి పనులు జరుగుతున్న ప్రధానమైన 4 ప్రాజెక్టులను పాలమూరు జిల్లాలో ఎందుకు పక్కన పెట్టినో ఈ ప్రాంత ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి. వలసలు పోయిన బిడ్డలు బాగుపడాలంటే, వలసలు పోయిన బిడ్డలు వెనక్కి రావాలంటే, పాలమూరు జిల్లా సస్యశ్యామలం కావాలంటే భీమా, కోయిల్ సాగర్, నెట్టంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. 1000 కోట్ల రూపాయలే నువ్వు కేటాయించకుండా పనులు పూర్తి చేయకుండా సాగునీటి పారుదల నిపుణులు మన బడ్జెట్ కంటే ముందు 1000 కోట్లు ఇస్తే ఈ ప్రాజెక్టులు పూర్తి అవుతాయని నివేదికలు ఇస్తే ఆయన కేటాయించింది 350 కోట్లు. 35,200 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టడానికి నీకు నీ మామకు చేతులు వచ్చినాయి, నీవు సంతకాలు పెట్టినవే. 1000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తే 1000 కోట్ల రూపాయలతో ఒక సంవత్సరం పనిచేస్తే 8 లక్షల ఎకరాల ఆయకట్టు ఈరోజు పూర్తి అవుతుంది. అంటే ఈరోజు పాత పనులు చేస్తే మీకు కమిషన్లు రావు, ఎందుకంటే పాత పనుల కాంట్రాక్టర్లు ఇచ్చే పరిస్థితిలో లేరు. పాత పనులు పూర్తి చేస్తే పాలమూరు బాగుపడితే వాళ్ళకు వచ్చేదేం లేదు. కాబట్టే ఈరోజు కొత్త ప్రాజెక్టులకు తెరలేపారు. ఇవాళ రాష్ట్రంలో కూడా విచిత్రమైన పంచాయతీలు నడుస్తున్నాయి. బామర్దుల అంతర్గత కుమ్ములాటలు. ఇప్పుడు కేటీఆర్ నాయకత్వంలో ఉన్న ఆర్డబ్ల్యూఎస్లో 40,000 కోట్ల రూపాయలు వాటర్ గ్రిడ్కు, 15,000 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కు, ఐటీఐఆర్ ఇవి అవి అన్ని కలిపి ఒక 60,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి 60,000 కోట్ల రూపాయలలో వచ్చే కమిషన్లు ఏమో కేటీఆర్ తీసుకుంటున్నాడు. ఇక బావ తయారైన బామర్దికి 60,000 కోట్లల్లో 10% కమిషన్ వచ్చిన 6,000 కోట్లు వస్తుంది. ఆయన ఆర్థికంగా అంతెత్తుకెదిగితే నా బతికేంది, నేను మాత్రం ఇంత పొడుగున్నా కానీ ఆస్తులు నాకు అంత పొడుగు లేకపోతే ఎట్లా అని చెప్పి ఇప్పుడు హరీష్కు బుగులు పట్టుకున్నాయి. దాంతో ఈరోజు 35,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, 15,000 కోట్ల రూపాయలు కాళేశ్వరానివి. అదేవిధంగా ఈరోజు మిషన్ ఇది కూడా 60,000 కోట్లు అయినాయి. అంటే అప్పటికి కొడుక్కి మధ్యలో చెరొక్క 60,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి ఆ టెండర్లలో పంచుకోవడానికి కేసీఆర్ ఈ మధ్యలో పదే ఫామ్ హౌస్లో పడుకుంటున్నాడు. ఎందుకు అంటే కుటుంబంలో వచ్చిన తగాదాలు తెంచడానికి. ఇవి తెంచలేక ఆయనకు జ్వరం వస్తుంది. ఆయన జ్వరం రావడానికి ఎవరికి ఏం అర్థమవుతలేదు. ఏం పొడుస్తున్నాడని ఆయనకు జ్వరం రానికే ఏమో దుక్కి దున్నుతున్నాడా, లేకపోతే ఇతనాలు చల్లుతున్నాడా, ఆయన ఏమన్నా పోయి బావిలో నీళ్లు చేస్తున్నాడా, ఏం పని చేస్తుండే జ్వరం రానికే? అల్లుడు కొడుకు మధ్యలో పంచాయతీలు తెంచలేక, కమిషన్లు పంచలేక కేవీపీ రామచంద్రరావు ఇచ్చిన డైరెక్షన్లో పని చేసుకుంటూ ఈరోజు జ్వరం ముసుగులో కూర్చుంటారు. పవన్ కళ్యాణ్ వల్లనే ఆనాడు నీతి నిజాయితీ గల నరేంద్ర మోడీ మంచి ప్రభుత్వం ఇస్తాడు, నీతైన ప్రభుత్వం ఇస్తాడు, మంచి గవర్నెన్స్ ఇస్తాడని చెప్తే ప్రజలు నమ్మి ఓటేశారు. ఇవాళ ఆయన ఆ మాటనే మాట్లాడుతుండు.